నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లైన్లోనే ఉండి క్రమశిక్షణతో ఉండి ఆ అధినాయకుల మన్ననలు పొంది ఆ పదవిని సాధించాలే కానీ కొంచెం లైన్ దాటి ప్రవర్తిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా సహించదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే పిఠాపురం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వర్మ గారు ఉన్నారు కదా, ఆ వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఏమని? నీకు మంచి పదవి ఇస్తానో లేదా మంత్రి చేస్తానో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు, మొదటి విడతలోనే ఇస్తాను అని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు పొత్తుల్లో ఉన్నప్పుడు చాలా సమీకరణాలు చూస్తారు, ముఖ్యంగా సామాజిక సమీకరణాలు కూడా చూస్తారు. అదేవిధంగా మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సామాజిక సమీకరణాల కోణం దృష్ట్యానో లేకపోతే వేరే ఏ ఇతర కారణాలో మనకు తెలియదు. వర్మ గారి మీద తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఒపీనియన్ ఉందో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఏ విధమైన ఒపీనియన్ ఉందో మనకైతే తెలియదు. కానీ ఆయన ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టినటువంటి పోస్టులు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటట్టు ఉన్నాయి. ఇది చూడండి, ఈ పోస్ట్ పెట్టారు. డ్రైన్లు బ్లాక్ అయిపోయి చెత్త చెదారంతో నిండిపోయి ఉండి పిల్లలు ఆరోగ్యాలతో పాటు కాలనీ వాసులు ఆరోగ్యాలు పాడే జ్వరాలు. జగ్గయ్య చెరువు అంటే ఇది. సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్ లేక ట్యాంకులు నిండిపోయి అవి పొంగిపోలి చుట్టుపక్కల నివాసం ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ కలిగి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఏం పెట్టారు పోస్టు. ఇదే సమస్యలను గౌరవ జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో జగ్గయ్య చెరువులో ప్రజలు పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి మంచి పని చేశారు. ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మీరు అనుకుంటున్నది ఏమంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద పడుతుందని. ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యం అని ఇక్కడ మెన్షన్ చేసినాడు కాబట్టి అధికారుల నిర్లక్ష్యం అంటే కూటమి ప్రభుత్వం నడుపుతున్నటువంటి నాయకులకు అధికారులకు మధ్య ర్యాపో సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళ మీద ఇంతవరకు కమాండే రాలేదు. చూడండి, మా ఊర్లో చెరువు ఇట్లుందని చెప్పి చూపిస్తే ఇది ఖచ్చితంగా ఈయనకు మైనస్ అయ్యేటువంటి విషయమే. పదవి వచ్చేటప్పుడు పదవి ఇవ్వాలని వాళ్ళు భావించినప్పుడు ఇలాంటివి చేస్తే ఇది ఖచ్చితంగా క్రమశిక్షణ కిందకే వస్తుంది. కాబట్టి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్ గానే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూల వల్ల పిఠాపురం వర్మ గారికి సంబంధించినటువంటి విషయంలో జనసేన కూడా స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్ గా నాగబాబు గారినే లైన్ లో దించారు. నాగబాబు గారు కొన్ని అనూహ్యమైనటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీ ఆవిర్భావ సభలో చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని తదనంతర డెవలప్మెంట్ మనం గాని గమనిస్తే వర్మకు చెక్ అంటే ఈయన మీద నమ్మకం లేకనో లేదా ఈయన ఎప్పటికైనా అడ్డం తిరుగుతాడు అనుకోనో లేదా సొంతంగా వాళ్ళే అక్కడ పాగా వేయాలనుకున్నారో తెలియదు. కానీ మొన్న పెండం దొరబాబును పార్టీలో చేర్చుకోవడము, అదే విధంగా వంగా గీత కూడా పార్టీలో చేరడానికి సముఖంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ జాయిన్ అయితే వర్మ గారికి ఖచ్చితంగా ప్రియారిటీ అయితే తగ్గిపోతుందని భావిస్తున్నాడో తెలియదు. కానీ అలాంటి పోస్టులు అయితే పెట్టడం జరిగింది. మొదటి విడతలో ఆయనకు పదవేమీ రాలేదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి నిజంగానే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేశాడు, అండదండలు అందించాడు ఎలక్షన్ లో. కాబట్టి మాట కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా పదవి అయితే వచ్చేది. కానీ ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మాత్రము ఎవరి ఆల్టర్నేటివ్ వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం వర్మ సహాయ నిరాకరణ చేస్తే ఎలాగా అనేది ప్లాన్ బి రెడీ చేసుకున్నట్టున్నారు. అదే విధంగా పెండం దొరబాబును జాయిన్ చేపించుకున్నారు. ఇక్కడ చూడండి, ఒక రాజకీయ నాయకుడికి పడిన ఓట్లంతా ఆయన ఫాలోయింగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ మనమేదో బెదిరిస్తే మన వెనకాల ఉండే వాళ్ళందరూ మన వెంటే వస్తారు అనుకోవడం నిజంగా అజ్ఞానమే అవుతుంది. దాంట్లో పార్టీ క్యాడర్ ఉంటుంది. దాదాపు 80% అది టీడీపీ ఓటు బ్యాంకు. టీడీపీ ఓటు బ్యాంకును కూడా నా సొంత ఇమేజ్ అనుకోవడము నిజంగా మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ మాత్రం ప్లాన్ బి లో భాగంగా నాగబాబునే ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ రంగంలోకి దించింది. ఇక్కడ చూడండి, పిఠాపురంలో టీడీపీ నేత వర్మ టార్గెట్ గా జనసేన కీలక నేత ఎమ్మెల్సీ నాగబాబు పావులు కదుపుతున్నారు. అధికారిక పదవి లేకపోవడంతో ఇన్నాళ్ళుగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు ఇంతకు ముందు ఎటువంటి పదవి లేదు కాబట్టి ప్రోటోకాల్లో ఉండడు కాబట్టి ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు కాదు. ఇప్పుడు ఆ పదవి వచ్చింది, ఎమ్మెల్సీ అయ్యాడు కాబట్టి ఇప్పుడు పిఠాపురంలోని అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా శంకుస్థాపనలు కూడా పాల్గొంటున్నారు.
అంటున్నారు. ఈ రోజు చేసినటువంటి ఓపెనింగ్స్ గానీ శంకుస్థాపనకు గానీ పిఠాపురం వర్మ గారు అయితే హాజరు కాలేదు. కాబట్టి ఇదేది చిలికి గాలివానలాగా తయారయ్యే అవకాశం కూడా కనపడుతోంది. కానీ ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళ ప్లాన్ బి ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం కూడా కావడంతో ఆయన ఇక పిఠాపురం నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. గురువారం నాడు జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియాలోనూ ఈ మేరకు ప్రకటన విడుదలైంది. శాసన మండలి సభ్యులు జనసేన పార్టీ కార్యదర్శి కె నాగబాబు గారు 4-5 తేదీలో పిఠాపురంలో పర్యటించనున్నారనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. రంగంలోకి దిగిన నాగబాబు పిఠాపురం బాధ్యతలు ఆయనకే. నేడు రేపు నియోజకవర్గం పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అధికారికంగా ప్రకటించిన జనసేన. గురువారం పవన్ కళ్యాణ్ తో చర్చలు. కాబట్టి కూటమి నాయకులు ఒకవేళ జనసేన ఎమ్మెల్యే ఉంటే, అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉంటే జనసేన ఇన్ఛార్జి పరిస్థితి కానీ కలిసి పనిచేయాలి. నిన్ననో మొన్ననో నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిందే అని చెప్పి వాళ్ళు ఉదాహరణగా కూడా నిలుస్తున్నారు. ఆయన ఆప్యాయంగా పవన్ అన్న అంటాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. వాళ్ళు చాలా ఒక టీం లాగా పని చేసుకుని వెళ్తుంటా అంటే ఈ నియోజకవర్గ స్థాయి నాయకులు ఇట్లాంటి చిన్న మిస్అండర్స్టాండింగ్ తో కూటమిలో బీటలు వచ్చేదానికి ఏదన్నా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారేమో తెలియదు కానీ ఇట్లాంటివంతా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పార్టీ అధినేతల మధ్య సఖ్యంగా ఉంటే అసలు ఇట్లాంటి నాయకుల్ని పట్టించుకోరు. ఆ విషయం తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటే పదవులు వాటంతటా అవే వస్తాయి. లేదా ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం అంటే అధికారుల పైన ఇప్పుడు ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో లేదా అక్కడ ఎమ్మెల్యేకో ఎంపీకో పట్టు లేనట్టే కదా. ఏమని మెసేజ్ ఇస్తాం మనము? కాబట్టి ఇలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయము. లేదు ఇట్లా సోషల్ మీడియాకు ఎక్కితే తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. పదవులు ఇచ్చేటప్పుడు కూడా క్రమశిక్షణ అనే పారామీటర్ ఖచ్చితంగా చూస్తారు. అదేవిధంగా ఈయనకు టికెట్ నిరాకరించినప్పుడు అప్పుడు కూడా పెద్ద నానా రచ్చ చేశారు. పార్టీ ఆఫీసులు ఆ పోస్టర్లు తగలబెట్టడం లాంటివి ఇవన్నీ అధినాయకులు గమనిస్తూనే ఉంటారు. కాబట్టి పదవి కావలసిన వాడు ఓపికతో సహనంతో ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని ఉండాలే కానీ పిఠాపురం వర్మ గారికి ఎప్పుడు పదవి వస్తుందో నాకు తెలియదు కానీ ఆయన అయితే కొంచెం ఓపికగా క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా పదవి రావాలి, వస్తుంది. దానికి ఆయన అర్హుడు కూడా. కానీ ఆయన నడవడిక కొంచెము మార్చుకుంటే ఆయనకే మంచిది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.